హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీనరాశి వారి జీవితాల్లో ఇప్పుడు ఏం జరుగుతుందో, అసలు మీరు పడుతున్న ఆ కన్నీళ్లకు, మీ మానసిక వేదనకు కారణం ఎవరో తెలిస్తే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా, ఎక్కడా కట్ చేయకుండా చాలా ఓపికగా చివరి వరకు చూడండి. ఎందుకంటే మీ జీవితంలో అల్లకల్లోలం సృష్టిస్తున్న ఆ మహిళ వెనక ఉన్న అసలు నిజమేమిటో ఈరోజు మనం వివరంగా మాట్లాడుకోబోతున్నాం. మీ కళ్ళ ముందే మీకు ఎంతో ఆత్మీయురాలిగా నటిస్తూ మీ ఇంట్లో ప్రశాంతతను దెబ్బతీస్తున్న ఆ వ్యక్తి ఎవరు? ఆమె వల్ల మీరు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు? మీ జీవితంలో జరగబోయే ఆ షాకింగ్ పరిణామం ఏమిటి అనేది నేను ఈరోజు మీకు చాలా స్పష్టంగా అర్థమయ్యేలా చెబుతాను. మీనరాశి వాళ్ళు పుట్టుకతోనే చాలా సున్నితమైన మనస్తత్వం కలవారు. ఎదుటివాళ్ళు కష్టాల్లో ఉంటే అస్సలు చూడలేరు. వాళ్ళ దగ్గర కాస్త డబ్బు ఉంటే అందులో సగం పక్కవాడికిచ్చేసే దానగుణం మీది. ఎవరైనా వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటే చాలు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ నేపథ్యం ఏంటి అనేది కూడా కనీసం ఆలోచించకుండా గుడ్డిగా నమ్మేసి సాయం చేస్తారు. మీ దగ్గర లేకపోయినా అప్పు చేసైనా సరే పక్కవాళ్ల ఆకలి తీర్చే గొప్ప మనసు మీది. కానీ మీకున్న ఈ అమాయకత్వమే, ఈ మంచితనమే ఇప్పుడు కొన్నిసార్లు మీకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. మీ చుట్టూ ఉన్నవాళ్ళు మీ మంచితనాన్ని వాళ్ళ సొంత అవసరాలకు ఒక ఆయుధంలా వాడుకుంటున్నారు. ముఖ్యంగా మీ జీవితంలోకి వచ్చిన ఒక వ్యక్తి, అంటే మనం ఇందాక చెప్పుకున్న ఆ స్త్రీ చాలా తెలివిగా మీ వ్యవహారాల్లో తలదూరుస్తుంది. ఆమె బహుశా మీ బంధువుల్లో ఒకరు కావచ్చు, మీ ఇరుగు పొరుగును ఉండేవాళ్లలో ఒకరు కావచ్చు, మీ ఆఫీస్లో మీతో పాటు కలిసి పనిచేసే సహోద్యోగి కావచ్చు, లేదా మీ కుటుంబంలోనే మీకు ఎంతో కావాల్సిన వారిగా నటిస్తున్న ఒక వ్యక్తి కూడా కావచ్చు. ఆమె వయసుతో మనకు సంబంధం లేదు, కానీ ఆమె ప్రవర్తన మాత్రం చాలా భిన్నంగా ఉంటుంది. మీ ఎదురుగా ఉన్నప్పుడు మీ కళ్ళలోకి చూస్తూ ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతుంది. మీరే ఆమెకు ఈ ప్రపంచంలో అంతా అన్నట్లుగా నటిస్తుంది. మీ కష్ట సుఖాలు వింటున్నట్లుగా, మీకు ఎంతో సానుభూతి చూపిస్తున్నట్లుగా తీయటి మాటలు చెబుతుంది. కానీ మీ వెనకాల మాత్రం వేరే రకంగా ప్రవర్తిస్తుంది. మీ ఇంట్లో ఉన్న రహస్యాలను, మీ భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలను తెలుసుకొని మీ కుటుంబంలో తెలియని ఒక అలజడి సృష్టిస్తోంది. మీ గురించి నలుగురిలో వేరే విధంగా చెబుతూ మీ మాటలకు ఏమాత్రం విలువ లేకుండా చేయడానికి ప్రయత్నిస్తూ ఉండొచ్చు. జ్యోతిష్యపరంగా మీ చుట్టూ ప్రతికూల ప్రభావాలు ఏర్పడుతున్నట్లు కొన్ని స్పష్టమైన సూచనలు కనిపిస్తున్నాయి. కొంతమంది వ్యక్తుల ప్రవర్తన వల్ల ఇలాంటి పరిస్థితులు మీకు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ విషయం మీకు పాపం తెలియక ఆమెను ఇంకా మీ సొంత మనిషిలాగా నమ్ముతూనే ఉండొచ్చు. మీరు కొంచెం వెనక్కి తిరిగి ఆలోచించి చూడండి. గత కొన్ని నెలలుగా లేదా 1-2 సంవత్సరాలుగా మీ ఇంట్లో ఏ కారణం లేకుండానే పదే పదే గొడవలు జరుగుతున్నాయా? ఎంతో అన్యోన్యంగా ఉండే భార్యాభర్తల మధ్య సఖ్యత పూర్తిగా తగ్గిపోయిందా? పిల్లలు మీరు చెప్పిన మాట వినకుండా ఎదురు చెబుతూ వాదలాడుతున్నారా? చేతికొచ్చిన డబ్బు వచ్చినట్లుగానే నీళ్లలా ఖర్చయిపోయి ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారా? అయితే వీటన్నింటి వెనుక మీకు నమ్మకంగా కనిపిస్తున్న మహిళ ప్రవర్తన, లేదా ఆమె మీ ఇంట్లో సృష్టిస్తున్న గందరగోళం ప్రధాన కారణం కావచ్చు అని మీరు అర్థం చేసుకోవాలి. మీ ఇంట్లో సంతోషం ఉంటే కొంతమంది కళ్ళారా చూడలేకపోతారు. మీరు ఆనందంగా నవ్వుతూ ఉంటే వాళ్లకు ఎక్కడో కడుపులో రగులుతూ ఉంటుంది. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీ మీద ఒక రకమైన అసూయ పెంచుకుంటారు. ఆ నెగిటివ్ భావనల వల్లే మీ ఇంట్లో ఇలాంటి అకారణమైన గొడవలు, అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి అని పెద్దలు తరచూ చెబుతుంటారు. ఒక్కసారి గతం గుర్తు చేసుకోండి. మీరు ఏదైనా ఒక కొత్త వస్తువు కొన్నప్పుడు, అది ఒక వాహనం కావచ్చు, ఇంటికి సంబంధించిన వస్తువు కావచ్చు, లేదా ఏదైనా ఒక మంచి పని మొదలుపెట్టినప్పుడు ఆ వ్యక్తి మీ ఇంటికి వచ్చిందా? ఆ తర్వాతే మీ ఇంట్లో ఏదో ఒక రూపంలో సమస్యలు మొదలయ్యాయా? ఖచ్చితంగా ఇలాగే జరిగి ఉండే అవకాశం పుష్కలంగా ఉంది. ఆ మహిళ చాలా తెలివిగా మీ మనస్సులోకి చొరబడి మీ ఆలోచనలను సైతం తన గుప్పెట్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తుంది. మీ భర్త లేదా భార్య మీద మీకు లేనిపోని అనుమానాలు వచ్చేలా చాలా సున్నితంగా మాటలు చెబుతూ మీ పచ్చని కాపురంలో ఇబ్బందులు సృష్టిస్తుంది. కానీ ఆ మహిళ ఎవరో గుర్తించడానికి 5 సంకేతాలున్నాయి. అందులో 3వ సంకేతం చాలా ప్రమాదకరం. అది మీ దగ్గర కూడా ఉంటే చివరి వరకు తప్పకుండా చూడండి.
ఆ 5 సంకేతాలలో మొదటి సంకేతం ఏమిటంటే, ఆ స్త్రీ ఎప్పుడూ మీ దగ్గరకు వచ్చినప్పుడు కేవలం తన కష్టాలను, తన బాధలను మాత్రమే గంటల తరబడి చెబుతుంది. కానీ మీరు ఏదైనా చిన్న సహాయం అడిగితే మాత్రం నాకు అస్సలు కుదరదు అని చాలా తెలివిగా మాట దాటేసి తప్పించుకుంటుంది. ఇక రెండవ సంకేతం, మీరు జీవితంలో ఏదైనా సాధించినప్పుడు లేదా సంతోషంగా పండుగ చేసుకుంటున్నప్పుడు ఆమె ముఖంలో ఒక రకమైన అసహనం లేదా అసూయ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె మాటల్లో పైకి పొగడుతూ ఉన్నా ఆమె కళ్ళలో మాత్రం ఏమాత్రం ఆనందం ఉండదు. ఇక మూడవ సంకేతం, ఇది చాలా ప్రమాదకరమని నేను ముందే చెప్పాను కదా. అదేంటంటే, ఆమె మీ ఇంట్లోకి వచ్చిన ప్రతిసారి లేదా మీతో ఫోన్లో మాట్లాడిన ప్రతిసారి ఖచ్చితంగా మీ ఇంట్లో ఎవరితో ఒకరితో మీకు తీవ్రమైన గొడవ జరగడం లేదా మీరు హఠాత్తుగా అనారోగ్యానికి గురి కావడం జరుగుతుంది. ఇది కేవలం యాదృచ్ఛికమని మీరు అనుకోవచ్చు, కానీ అది తరచుగా జరుగుతుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఆలోచించాల్సిన విషయమే. నాలుగవ సంకేతం, ఆమె మీ ఇతర ప్రాణ స్నేహితులను లేదా మీ రక్త సంబంధీకులను మీకు దూరం చేసేలా మీ చెవిలో వాళ్ళ గురించి నిరంతరం చెడుగా చెబుతూ ఉంటుంది. మిమ్మల్ని అందరికీ దూరం చేసి తను మాత్రమే మీకు అత్యంత సన్నిహితంగా ఉండాలని, మీ మీద పెత్తనం చలాయించాలని చూస్తుంది. ఇక ఐదవ సంకేతం, ఆమె మీ ఆర్థిక విషయాల గురించి పదే పదే అత్యుత్సాహంగా ఆరాధిస్తుంది. మీ దగ్గర ఇప్పుడు ఎంత డబ్బుంది, మీకు జీతం ఎంత వచ్చింది, ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారు, ఎవరికి అప్పు ఇస్తున్నారు అని అనవసరమైన ఆసక్తి చూపిస్తుంది. ఈ 5 లక్షణాలలో కనీసం 3 లక్షణాలు మీ చుట్టూ ఉన్న ఏ మహిళలో కనిపించినా ఆ నమ్మకంగా కనిపిస్తున్న మహిళ పట్ల మీరు చాలా అప్రమత్తంగా, ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు చెప్పింది ఒక్క భాగం మాత్రమే. అసలు షాకింగ్ విషయం ఇప్పుడు మొదలవుతోంది. ఎందుకంటే మీరు పడుతున్న ఈ మానసిక క్షోభకు, మీ ఇంట్లో జరుగుతున్న ఈ గొడవలకు కేవలం ఆ మనుషుల ప్రవర్తన మాత్రమే కాదు, ప్రస్తుతం మీకు గ్రహాల అనుకూలత లేకపోవడం కూడా ఒక ప్రధాన కారణం. ముఖ్యంగా ఈ జూన్ 2026 నెలలో మీనరాశి వారి జాతకంలో గ్రహస్థితులు కొంచెం భిన్నంగా, కొంత గందరగోళంగా ఉన్నాయి. మీ రాశిలో జరుగుతున్న ఈ గ్రహ సంచారాలు మీ జీవితంపై చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి అని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం మన జీవితంలో జరిగే ఎన్నో మంచి చెడులకు గ్రహాల కదలికలే ప్రధాన కారణం. ఈ జూన్ 2026 నెలలో మీనరాశి వారికి రాహువు మీ జన్మరాశిలోనే సంచరిస్తున్నాడు. రాహువు మీనరాశిలో ఉండడం వల్ల మీ ఆలోచనల్లో ఒక రకమైన తీవ్రమైన గందరగోళం ఏర్పడుతుంది. ఎవరు మీ మంచి కోరుకుంటున్నారో, ఎవరు మీ చెడు కోరుకుంటున్నారు అనేది మీరు సులభంగా గ్రహించలేకపోతారు. ఆ నమ్మకంగా కనిపిస్తున్న మహిళ చెప్పే మాయ మాటలు మీకు నిజంలాగా, మీ సొంత వాళ్ళు, మీ శ్రేయోభిలాషులు చెప్పే నిజాలు మీకు పచ్చి అబద్ధంలాగా అనిపిస్తాయి. రాహువు ఎప్పుడూ మనుషుల మనస్సులో లేనిపోని భ్రమలని సృష్టిస్తాడు. అందుకే మీరొక మాయలో బ్రతుకుతున్నట్లుగా మీకు అనిపిస్తుంది. మీ నిర్ణయాలు అస్సలు స్థిరంగా ఉండవు. ఒకసారి ఒక పని గట్టిగా చేయాలనిపిస్తుంది, మరోసారి ఎందుకొచ్చిన గొడవ వద్దు అనిపిస్తుంది. ఈ మానసిక డోలాయమాన పరిస్థితిని మీ చుట్టూ ఉన్న ఆ స్వార్థపరులు చాలా చక్కగా వాడుకుని మిమ్మల్ని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకుంటారు. మీ ఆలోచనలను వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటారు. అంతేకాకుండా మీ 7వ ఇంట్లో అంటే కన్యా రాశిలో కేతువు సంచరిస్తున్నాడు. 7వ ఇల్లు అనేది వివాహ జీవితానికి, భాగస్వామ్యానికి సంబంధించినది. అక్కడ కేతువు ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య, అలాగే మీ వ్యాపార భాగస్వాముల మధ్య అనవసరమైన మనస్పర్ధలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఎదుటివారి పట్ల ఎంత ప్రేమగా ఉన్నా, ఎంత బాధ్యతగా ఉన్నా వాళ్ళు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితులు నిరంతరం ఏర్పడతాయి. మీరు ఒక మాట అంటే వాళ్ళు దాన్ని ఇంకోలా అర్థం చేసుకుని గొడవలకు దిగుతారు. ఇక శని భగవానుడు కుంభరాశిలో అంటే మీ రాశికి 12వ ఇంట్లో సంచరిస్తున్నారు. జ్యోతిష్య పరిభాషలో దీనిని ఏలినాటి శని ప్రారంభ దశ అని అంటారు. శని 12వ ఇంట్లో ఉన్నప్పుడు సహజంగానే ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. చేతిలో చిల్లి గవ్వ మిగలదు. అంతేకాకుండా నిద్రలేమి సమస్యలు తీవ్రంగా బాధిస్తాయి. రాత్రంతా ఏదో తెలియని ఆలోచనలతో మెలకువగానే ఉంటారు. అలాగే శత్రువుల వల్ల మానసిక వేదన విపరీతంగా కలుగుతుంది. మీ జీవితంలోకి వచ్చిన ఆ వ్యక్తి మీకొక అదృశ్య శత్రువులాగా మారి మీ మానసిక ప్రశాంతతను పూర్తిగా దెబ్బతీయడానికి ఈ శని ప్రభావం కూడా ఒక బలమైన కారణమని మీరు గ్రహించాలి.
అయితే ఈ గ్రహస్థితులలో ఒక మంచి విషయం ఏమిటంటే గురు భగవానుడు అంటే బృహస్పతి మీ జాతకంలో సానుకూల దృష్టితో ఉన్నారు. గురుడి శుభదృష్టి కొంతమేరకు మీకు పెద్ద ప్రమాదాల నుండి రక్షణ కల్పిస్తుంది. అయినప్పటికీ రాహు, కేతు, శని ప్రభావాలు బలంగా ఉండడం వల్ల మీరు చాలా ఓపికగా ప్రతి అడుగు అప్రమత్తంగా వేయాల్సిన సమయం ఇది. గ్రహాలు మీకు కష్టాలు ఇస్తున్నా వాటిని ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని ఆ భగవంతుడే మీకు ప్రసాదిస్తాడు. జ్యోతిషపరంగా ఈ జూన్ 2026 నెలాఖరు వరకు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాబట్టి కోపంతోనూ ఆవేశంతోనూ కాకుండా చాలా ప్రశాంతంగా 2-3 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆ మహిళ వల్ల మీ జీవితంలో జరగబోయే ఆ షాకింగ్ పరిణామం గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీరు గనక ఆ వ్యక్తిని ఇలాగే కళ్ళు మూసుకుని నమ్మి మీ ఇంటి గుట్టంతా, మీ భవిష్యత్తు ప్రణాళికలు అన్నీ ఆమె ముందు చెబుతూ ఉంటే రాబోయే రోజుల్లో మీ కుటుంబ బంధాలు దారుణంగా దెబ్బతినే అవకాశం ఉంది. మీ కన్నవాళ్ళు, మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించే కట్టుకున్న వాళ్ళు సైతం మిమ్మల్ని తీవ్రంగా అపార్థం చేసుకుని మీకు దూరమయ్యే పరిస్థితి రావచ్చు. మీరు ఎంతో కష్టపడి చెమటోడ్చి సంపాదించిన డబ్బు ఎవరికో అప్పుగా ఇచ్చి తిరిగి రాకపోవడము, లేదా అనవసరమైన వైద్య ఖర్చులకు పోవడము జరగవచ్చు. మీ వ్యాపారంలో లేదా మీరు చేసే ఉద్యోగంలో ఊహించని ఒత్తిళ్లు, అవమానాలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఆ స్త్రీ కన్ను మీ వ్యవహారాల మీద పడింది అంటే అది మీ ప్రశాంతతకు ఖచ్చితంగా భంగం కలిగించే విషయమే. మీరు ఏ పని మొదలుపెట్టినా అది ముందుకు సాగకపోవడానికి, అడుగడుగునా ఆటంకాలు ఎదురుకావడానికి కొంతమంది వ్యక్తుల ప్రవర్తన వల్ల కలిగే ప్రతికూల వాతావరణం కూడా ఒక ముఖ్య కారణం కావచ్చు. మీ చుట్టూ ఒక అదృశ్యమైన భారం ఉన్నట్లుగా మీకు ఎప్పుడూ అనిపించి అది మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. అందుకే మీకు రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపట్టకపోవడం, భయంకరమైన కలలు రావడం, తెలియని భయం, ఆందోళన, గుండెల్లో ఏదో బరువు, ఎప్పుడూ ఏదో కోల్పోతున్నామన్న వెలితి కడుగుతున్నాయి. ఇవన్నీ ఆ వ్యక్తి మీ మనస్సు మీద, మీ ఆలోచనల మీద చూపిస్తున్న తీవ్ర ప్రభావానికి సంకేతాలు. మీరు ఎంతో నిజాయితీగా కష్టపడి ఆఫీసులో పనిచేస్తారు, కానీ ఆ గుర్తింపు, ఆ ప్రమోషన్ వేరే వాళ్ళు తీసుకుంటారు. మీరు ఎవరికైతే మనస్ఫూర్తిగా మంచి చేస్తారో వాళ్లే చివరికి మిమ్మల్ని అస్సలు అర్థం చేసుకోరు. ఎవరైతే మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారో వాళ్ల మాట మీకు చాలా కటువుగా, కోపం తెప్పించేలా అనిపిస్తుంది. ఎవరైతే మీకు ముఖస్తుతి చేసి మిమ్మల్ని తమ అవసరాలకు వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ల మాటలు మాత్రం మీకు చాలా మధురంగా అనిపిస్తాయి. ఇదే ఆ నమ్మకంగా కనిపిస్తున్న మహిళ వేస్తున్న అతి పెద్ద వల. మిమ్మల్ని మీ వాళ్లకు పూర్తిగా దూరం చేసి మీరు ఒంటరి వాళ్ళు అయ్యాక తన పనులు చక్కపెట్టుకోవాలన్నదే ఆమె అసలు ఆలోచన కావచ్చు. అయితే మీరు ఈ విషయాలన్నీ విని ఏమాత్రం భయపడకండి, కన్నీళ్లు పెట్టుకోకండి. మీరు పడుతున్న ఈ మానసిక సంఘర్షణ నుండి, ఈ కష్టాల వలయం నుండి బయటపడడానికి దేవుడు ఒక అద్భుతమైన మార్గాన్ని చూపిస్తున్నారు. అందుకే మీరు ఈరోజు ఈ వీడియో చూస్తున్నారు. మీ సమస్యలకు ఖచ్చితంగా ఒక పరిష్కారం దొరుకుతుందనే నమ్మకంతోనే ఈ వీడియోని ఇక్కడి వరకు చాలా ఓపికగా చూస్తూ ఉన్నారు. నేను చెప్పబోయే ఈ చిన్న పరిహారం మీరు గనుక పూర్తి నమ్మకంతో, భక్తి శ్రద్ధలతో చేస్తే మీ మనస్సుకు ఎంతో ప్రశాంతత చేకూరుతుంది. భక్తితో చేసేవారు మానసిక ప్రశాంతతను పొందారని చాలామంది విశ్వసిస్తారు. ఆ మహిళ వేసిన ఎత్తుగడలు పనిచేయకుండా పోతాయి. మీ జీవితంలో పడిన ఆ ప్రతికూల ప్రభావాలు నెమ్మదిగా తగ్గిపోతాయి. మీరు గతంలో పోగొట్టుకున్న సంతోషం, ప్రశాంతత మళ్ళీ మీ దరికి చేరతాయి. మీ ఇంట్లో మళ్ళీ ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. మీ ఆర్థిక సమస్యలు నెమ్మదిగా తీరిపోయి చేతికి సమయానికి డబ్బు అందుతుంది. భార్యాభర్తల మధ్య ఉన్న అపార్థాలన్నీ తొలగిపోయి ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకునే పరిస్థితి వస్తుంది. మీరు ఎంతో కాలంగా అనుకున్న పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగుతాయి. అయితే ఇదంతా జరగాలంటే మీరు ఈ పరిహారాన్ని ఎంతో మనస్ఫూర్తిగా, నిష్టగా చెయ్యాలి. ఏదో మొక్కుబడిగా అన్నాం కదా అని పైపైన చేస్తే ఫలితం రాకపోవచ్చు. మనసు పెట్టి మీ కష్టాలన్నీ ఆ దేవుడి పాదాల దగ్గర పెట్టి దేవుడి మీద పూర్తి భారం వేసి చెయ్యాలి. అప్పుడే మీలో ఒక సానుకూల దృక్పథం ఏర్పడి మీ సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే శక్తి మీకు వస్తుంది. ఈ అద్భుతమైన పరిహారాన్ని మీరు మంగళవారం లేదా శుక్రవారం రోజున చేయడం చాలా మంచిది. ఆ రోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని ప్రశాంతంగా తలస్నానం చేయాలి. తలస్నానం చేసే నీళ్లలో కొద్దిగా కల్లుప్పు వేసుకుని స్నానం చేయండి.
ఉప్పుకు ప్రతికూల శక్తులను పీల్చుకునే అద్భుతమైన గుణం ఉందని మన పెద్దలు శాస్త్రాలు చెబుతాయి. దీనివల్ల మీ మనస్సుకు, మీ శరీరానికి పట్టిన బద్ధకం, నెగటివ్ ఆలోచనలు, ఇతరుల దృష్టిదోషాలు అన్నీ తొలగిపోతాయి. స్నానం చేసిన తర్వాత ఉతికిన శుభ్రమైన దుస్తులు, వీలైతే లేత రంగు బట్టలు వేసుకోండి. ఆ తర్వాత మీ ఇంట్లో ఉన్న పూజా గదిని శుభ్రం చేసుకుని దేవుని పటాలకు పసుపు కుంకుమలు పెట్టి మీకు దొరికిన మంచి సువాసన వచ్చే పూలతో అలంకరించుకోండి. మీ ఇలవేల్పు లేదా మీకు ఇష్టమైన దైవం ఫోటో ముందు ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో 2 దీపాలు వెలిగించండి. దీపం వెలిగించిన తర్వాత ఒక రాగి చెంబు తీసుకుని అందులో శుద్ధమైన నీరు పోయండి. ఆ నీటిలో కొద్దిగా పసుపు, కుంకుమ, ఒక యాలక్కాయ, వీలైతే కొద్దిగా పచ్చకర్పూరం వేయండి. ఆ రాగి చెంబును దేవుని ముందు ఉంచి మీ కుడి చేతిని ఆ చెంబు మీద పెట్టి ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. మీ కష్టాలన్నీ తీరిపోవాలని, ఆ మహిళ వల్ల మీకు జరిగిన నష్టం పూడిపోవాలని, ప్రతికూల పరిస్థితులు తగ్గాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి వేడుకోండి. ఆ తర్వాత మీరు ఏదైనా దేవుని నామాన్ని, ఉదాహరణకు ఓం నమశివాయ అను కనీసం ఒక 108 సార్లు మనస్సులో ప్రశాంతంగా జపించండి. జపం పూర్తి అయిన తర్వాత ఆ రాగి చెంబులోని నీటిని తీసుకుని మీ ఇల్లంతా చల్లండి. గుమ్మం మీద, గదుల్లో మూలల్లో ప్రతి చోట ఆ నీటిని చల్లండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్ళిపోతుంది. మిగిలిన నీటిని మీ ఇంటి ముందు ఉన్న పచ్చని ముక్కల్లో పోయండి. ఇలా వరుసగా కొన్ని వారాల పాటు ఏ ఆటంకం లేకుండా నిష్టగా చేస్తే మీ జీవితంలో మంచి మార్పులు రావడం మీరు స్వయంగా గమనిస్తారు. దీంతో పాటుగా ఇంకొక చిన్న పని కూడా మీరు చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మీకు మనసు చాలా భారంగా, ఏడుపు వచ్చేలా అనిపిస్తుందో, ఆ మహిళ ఆలోచనలు మిమ్మల్ని ఎక్కువగా బాధిస్తాయో, అప్పుడు ఒక చిన్న ఎర్రటి వస్త్రాన్ని తీసుకుని అందులో గుప్పెడు కళ్ళుప్పు వేసి ఒక చిన్న మూటలాగా గట్టిగా కట్టండి. రాత్రి పడుకునే ముందు ఆ మూటను మీ తల కింద పెట్టుకుని పడుకోండి. ఉదయం నిద్రలేవగానే ఎవ్వరితోనూ మాట్లాడకుండా ఆ ఉప్పును తీసుకువెళ్ళి ఎవరూ తొక్కని ప్రదేశంలో లేదా మీ ఇంట్లో ఉన్న సింక్లో నీళ్లు తిప్పి అందులో వేసేయండి. ఇలా చేయడం వల్ల మీలో ఉన్న ఆందోళన, ఆ వ్యక్తి ప్రవర్తన వల్ల ఏర్పడిన విపరీతమైన మానసిక ఒత్తిడి అంతా ఆ ఉప్పు గ్రహించి మీ నుండి దూరమైపోతుంది. మీరు ఉదయాన్నే నిద్రలేచేసరికి మీ మనసు ఎంతో తేలికగా, ఎంతో ప్రశాంతంగా ఉన్నట్లు మీకే స్పష్టంగా అనిపిస్తుంది. మీ ఆలోచనల్లో ఒక పాజిటివ్ మార్పు వస్తుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని వేధించిన ఆ భయంకరమైన బాధ మటుమాయమవుతుంది. ఈ పరిహారం చూడ్డానికి చాలా చిన్నదిగా, సులభంగా అనిపించవచ్చు. కానీ మానసిక ప్రశాంతతను ఇవ్వడంలో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుందని ఎంతోమంది పెద్దలు అనుభవపూర్వకంగా చెబుతుంటారు. మీరు ఇంకొక ముఖ్యమైన విషయం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. ఆ మీకు దగ్గరగా ఉన్న మహిళ ఎవరు అనేది మీరు ఈపాటికి పసిగట్టి ఉంటారు. ఆమె మీతో ఎంత మధురంగా మాట్లాడినా, ఎంత ఆప్యాయత కురిపించినా, మీరు మాత్రం మీ ఇంటికి సంబంధించిన ఏ ఒక్క రహస్యాన్ని, మీ ఆర్థిక లావాదేవీలను, మీ కుటుంబ విషయాలను ఆమెతో పొరపాటును కూడా పంచుకోకండి. ఆమె ఏదైనా టాపిక్ తీసి మీతో మాట్లాడాలని ప్రయత్నించినా దాన్ని చాలా సున్నితంగా, తెలివిగా దాటవేయండి. ఆ స్త్రీకి వీలైనంత దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. అలా అని చెప్పి ఆమెతో నేరుగా గొడవకు దిగకండి. ఎందుకంటే గొడవలు ఎప్పుడూ సమస్యను పరిష్కరించలేవు. పైగా కొత్త సమస్యలను, కొత్త శత్రుత్వాలను సృష్టిస్తాయి. మౌనంగా ఉంటూనే చాలా తెలివిగా ఆమెను మీ జీవితంలోంచి నెమ్మదిగా దూరం చేసుకోండి. మీ చుట్టూ ఎప్పుడూ ఒక మంచి సానుకూల వాతావరణాన్ని నిర్మించుకోండి. మంచి స్ఫూర్తినిచ్చే పుస్తకాలు చదవడం, ప్రశాంతమైన దేవుని పాటలు వినడం, మీకు ఇష్టమైన పనులు అంటే తోట పని లాంటివి చేయడం అలవాటు చేసుకోండి. మీ పిల్లలతో, మీ భార్య లేదా భర్తతో ఎక్కువ సమయం ఆనందంగా గడపండి. వాళ్ళతో మనసు విప్పి దాపరికాలు లేకుండా మాట్లాడండి. అప్పుడే మీ మధ్య ఉన్న అపార్థాలన్నీ తొలగిపోయి ఒకరిపై ఒకరికి నమ్మకం, ప్రేమ మరింత పెరుగుతాయి. ఎప్పుడైతే మీ కుటుంబ సభ్యులు ఒకరికొకరు తోడుగా ఒకే మాట మీద ఉంటారో అప్పుడు బయట వాళ్ళు ఎంత గట్టిగా ప్రయత్నించినా మీ ఇంట్లో గొడవలు పెట్టలేరు. మీనరాశివారు చాలా అదృష్టవంతులు, ఎంతో మంచి మనసున్నవాళ్ళు. మీకు దేవుని అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. కానీ మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్లే, ఎవరినంటే వాళ్ళను గుడ్డిగా నమ్మడం వల్లే ఇలాంటి వ్యక్తులు మీ జీవితంలోకి వచ్చి ఇబ్బందులు పెడుతున్నారు. ఇక మీదట ఎవరినైనా నమ్మే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి.
అందరూ మనలాగే మంచివాళ్ళు అనుకోవడం కొన్నిసార్లు మనకే నష్టం చేస్తుంది అని ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. ఎవరైనా మీకు అతిగా పొగుడుతున్నారు అంటే వాళ్ళ వెనుక ఏదో స్వార్థం లేదా అవసరం ఉందని ఖచ్చితంగా అర్థం చేసుకోండి. ఇలాంటి లక్షణాలున్న వాళ్లను మీ వ్యక్తిగత వ్యవహారాలకు, మీ ఇంటి గడపకు వీలైనంత దూరంగా ఉంచండి. మీ జీవితంలో జరగబోయే ఆ మంచి రోజులు ఇక ఎంతో దూరంలో లేవు. మీరు మీ ఆలోచన విధానాన్ని మార్చుకుని ఈ పరిహారాలు దేవునిపై పూర్తి భక్తితో చేసినట్లయితే మీకు నెమ్మదిగా మార్పు కనిపించడం మొదలవుతుంది. మీరు అప్పుల బాధల నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడే మార్గాలు స్పష్టంగా దొరుకుతాయి. మీ పిల్లలు చదువులో గొప్పగా రాణిస్తారు, మీకు పేరు తెస్తారు. అనారోగ్య సమస్యల నుండి కోలుకుంటారు, ఆరోగ్యం కుదుటపడుతుంది. మీ ముఖంలో ఇన్నాళ్ళు లోపించిన ఆ సంతోషం, ఆ కళ మళ్ళీ తిరిగి వస్తుంది. మీరు పడుతున్న ఈ కష్టాలన్నీ కేవలం ఒక చేదు జ్ఞాపకంలా మరిచిపోయి ఎంతో ఉత్సాహంగా ముందుకు సాగుతారు. దేవుని మీద భారం వేసి కాస్త ఓపికగా ఉండండి. నేను చెప్పిన విషయాలు పాటిస్తూ మీ వంతు ప్రయత్నం మీరు 100% చేయండి. మీనరాశివారు అపారమైన శక్తివంతులు. మీకు ఏదైనా సాధించగలిగే గొప్ప సత్తా ఉంది. మీ గురించి నిన్న నవ్విన వాళ్ళే రేపు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు. ఆ వ్యక్తి కూడా మీ అద్భుతమైన ఎదుగుదలని చూసి నోరెళ్లబెట్టే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఈ కష్టాలు కేవలం మీకు జీవితంలో ఒక గుణపాఠం నేర్పడానికే వచ్చాయి అని ధనాత్మకంగా ఆలోచించండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని అనిపిస్తే తప్పకుండా మీ కుటుంబ సభ్యులకు, మీకు తెలిసిన స్నేహితులకు పంపండి. ఒకరికి ఉపయోగపడినా ఈ వీడియో చేసిన ఉద్దేశం నెరవేరినట్టే. మీరందరూ ఎల్లప్పుడూ సంతోషంగా, ప్రశాంతంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ దయచేసి కింద కామెంట్స్లో మీకు ఇష్టమైన దేవుని పేరును, అంటే ఓం నమఃశివాయ అను, జై శ్రీరామను, ఓం నమో వెంకటేశాయ అను ఖచ్చితంగా కామెంట్ చేయండి. దేవుని నామస్మరణతోనే మన కష్టాలన్నీ శాశ్వతంగా తొలగిపోతాయి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్. స్వస్తి.